18 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తుంటే బీజేపీ 21 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. కేవలం కాంగ్రెస్ ఒక్క చోట మాత్రమే ఉనికిని చాటుకొని అక్కడే చతికిలబడిన పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి వెనుకంజలో ఉన్నారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెనుకబడే ఉన్నారు. ఢిల్లీ ప్రజలు ఎటువంటి తీర్పుని రాశారు అనేది మరికొద్ది సేపట్లో తెలియబోతుంది. ఇవి ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ పూర్తి ఫలితం మాత్రం వచ్చే సమయానికి ఈ ఫలితాల్లో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం పోస్టల్ బ్యాలెట్ అంచనాలను ప్రతిబింబిస్తూ వస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో ఒక్కొక్కసారి ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కసారి అధికార పార్టీకి కొంత ఎడ్జ్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎడ్జిచ్చే అవకాశం కూడా ఉంటుందనే చర్చలు కూడా వచ్చాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. మరి ఇక్కడ ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ స్థానాలను భారీగా తగ్గించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్కి చాలా దూరంలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఫలితాలు లేవు. మ్యాజిక్ ఫిగర్కి చాలా దగ్గరగానే ఉన్నాయి. కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు వెనుకబడి ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటి వరకు ఆయన న్యూఢిల్లీ నుంచి ముందంజలో ఉన్నారు. కానీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ వెనుకబడిన పరిస్థితి కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలంతా ఇప్పుడు వెనుకంజలో ఉన్నారు. ఇది మొదటి నుంచి జరుగుతున్న చర్చే. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలు వెనుకబడే అవకాశం ఉంటుంది అని మొదటి నుంచి చర్చ జరుగుతూనే ఉంది. మొదటి నుంచి విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి. మనీష్ సిసోడియా జంగ్పురా నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా వెనుకంజలో ఉన్నారు. న్యూఢిల్లీలో ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ రౌండ్లో మాత్రం అరవింద్ కేజ్రీవాల్ వెనుకబడి ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలంతా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి మొత్తం వెనుకబడి ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 18 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తూ ఉంటే బీజేపీ 21 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. కానీ మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలంతా వెనుకబడి ఉన్నారు. ఇది ఉద్యోగులు వేసిన ప్రభుత్వ ఉద్యోగుల మనోగతం పోటాపోటీగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి పోటాపోటీగా ఇచ్చినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతల విషయంలో మాత్రం పెద్ద ఎత్తున అసంతృప్తితోనే ఉన్నారు అంటూ చర్చలు జరిగాయి. ఇప్పుడు వస్తున్న ఫలితాలు కూడా మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్, అతిషి అందరూ వెనుకబడి ఉన్నారు. జగ్పురాలో మనీష్ సిసోడియా వెనుకంజలోనే ఉన్నారు. న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వెనుకబడి ఉన్నారు. అక్కడ పర్వేష్ వర్మ తన హోప్లో ఉన్నారు. అలాగే సందీప్ దీక్షిత్ ఆయన కూడా ఆయన గెలుపుపై హోప్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు న్యూఢిల్లీ నుంచి పోటీలో ఉన్నారు. సో ఆ నియోజకవర్గంపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్ మనం చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 18 స్థానాల్లో లీడ్లో ఉంది. బీజేపీ 21 స్థానాల్లో లీడ్లో ఉంది. కాంగ్రెస్ 1 స్థానంలో లీడ్లో ఉంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలంతా మాజీ డిప్యూటీ సీఎం దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా వెనుకంజలో ఉన్నారు. మొదటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి ముఖ్య నేతల విషయంలో మాత్రం కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది, కొంత ప్రతికూలత ఉండే అవకాశం ఉంటుంది అని మొదటి నుంచి చర్చ జరుగుతుంది. కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు కూడా అదే చెప్పాయి. కేకే సర్వేలో కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. కేకే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలు వెనుకబడి ఉండే అవకాశం ఉందని. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ న్యూఢిల్లీ నుంచి ఆయన అరవింద్ కేజ్రీవాల్ పై పోటీలో ఉన్నారు. ఆయన ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. బహుశా బీజేపీ ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేస్తే పర్వేష్ వర్మ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. అతిషి ప్రస్తుతం కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. అతిషి వెనుకబడే ఉన్నారు. ఇటు జంగ్పురా నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న మనీష్ సిసోడియా కూడా వెనుకబడి ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలు వెనుకబడి ఉండటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 18 చోట్ల
ఆధిక్యాన్ని కొనసాగిస్తుంటే బీజేపీ 21 చోట్ల తన ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ మాత్రం 1 చోట మాత్రమే ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మనం మనీష్ సిసోడియా జంగ్పురా నుంచి పోటీ చేసిన మనీష్ సిసోడియా వెనుకబడి ఉన్నారు. ఇప్పటి వరకు వస్తున్న 41 స్థానాల్లో ఇప్పటి వరకు ఫలితాలు వస్తే బీజేపీ మరో స్థానాన్ని మెరుగుపరుచుకుంది. బీజేపీ 22 చోట్ల ఆధిక్యతను కొనసాగిస్తూ ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ 18 చోట్ల ఆధిక్యతను కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఉద్యోగులు బీజేపీ వైపే మొగ్గు చూపిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 18 చోట్ల ఆధిక్యాన్ని ఇస్తుంటే బీజేపీకి 22 చోట్ల ఆధిక్యాన్ని కట్టబెట్టారు. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీ వైపే మొగ్గు చూపారు. బహుశా ఇది బడ్జెట్ ప్రభావం కూడా ఇక్కడ చూపించే అవకాశం ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీపై ఉద్యోగులు ప్రజలు విసిగిపోయి ఉన్నారని బీజేపీ చెప్తోంది. కానీ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి కావస్తుంది. ఇప్పుడు ఈవీఎం చూడండి ఒకసారి, ఆ టీవీ స్క్రీన్ పైన ఆ ఈవీఎంలోనే మొత్తం ఢిల్లీ ప్రజల తీర్పు.